రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా తుమ్మాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను మండలి చైర్మన్ మోషన్ రాజు అధికారికంగా ప్రకటించారు. అనంతరం తుమ్మాటి మాధవరావు డిప్యూటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు తుమ్మాటి మాధవరావును అభినందించారు. డిప్యూటీ చైర్మన్ కు గౌరవం ఇవ్వలేదంటూ మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అధికార పక్షంపై విమర్శలు చేశారు. డిప్యూటీ చైర్మన్ ను చైర్ పై కూర్చోబెట్టకుండగా అధికార పార్టీలో సభ్యులు రాకపోవడం దురదృష్టకరమని, రాష్ట్ర చరిత్రలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదని అన్నారు. లైసెన్స్ సర్వేయర్లు సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించకుండానే ప్రభుత్వం సర్వేయర్లతో పని చేయించుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో అధికారులు తీరును తప్పుపట్టారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేవా కార్యాలయంలో పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పార్టీ శ్రేణులు తెలుసుకోవాల్సిన సంకల్పంపై కవిత దిశానిర్దేశం చేశారు. రాజమండ్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎంపీ మార్గాని భరత్ సమక్షంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవద్దని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనంతరం మాజీ ఎంపీ మార్గాని భరత్ ను పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవో 97 ను వెంటనే రద్దు చేయాలని, శక్తి పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 200 మంది విద్యార్థులు నిరసనలో పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ లో జీవో 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులు భారీగా తరలిరాగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వద్ద పాలిటెక్నిక్ విద్యార్థినీలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యార్థినీలు లేబర్లుగా మార్చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. శక్తి శాఖలో పాలిటెక్నిక్ కాలేజీని విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెంకటపురం మండలం లక్ష్మీదేవిపేట పరిధిలోని సర్వే నంబర్ 105 లో ఉన్న 135 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లాలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల్లో 3 యువకులు అప్పుల బాధలతో మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ స్నేహ క్షణాక్షణంలో ప్రాణాలు తీసుకోవద్దని యువతకు సూచించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. మంగళపల్లిలో రోడ్డు ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఆక్రమణ షెడ్లు, డబ్బాలు, ఇతర నిర్మాణాలు పోలీసులు సమక్షంలో తొలగించారు. ఆక్రమణలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది. అనారోగ్యంతో తండ్రి మృతి చెందగా అంత్యక్రియలకు కొడుకు రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో పెద్ద కుమార్తె నాగరత్నమే తండ్రికి తలకొరివి పెట్టి చివరి సంస్కారాలు నిర్వహించింది. ఏలూరు జిల్లా ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులకు మరో ఆర్టీసీ బస్సులోకి సురక్షితంగా తరలించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో చుక్కల దుప్పిన వేటాడి 2 అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. దామరపంచ అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు వేటకు ఏర్పాటు చేసిన
తీగ ఉచ్చుతో పాటు దుప్పి మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అమరావతిలో వెల్లిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడతి ఆర్ఆర్ పరిహారం పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 1600 మంది నిర్వాసితులకు 200 కోట్లకు పరిహారం అందించనున్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి 11 ప్రత్యేక కమిటీలతో సర్వే చేపట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కడప జిల్లా పోరు మామిళ్లలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కూలీ రేట్లు పెంచాలని, కార్మిక సంక్షేమ బోర్డును యథావిధిగా కొనసాగించాలని కోరారు. 50 ఏళ్ల నిండిన ప్రతి కార్మికుడికి పెన్షన్ ఇవ్వడంతో పాటు ప్రమాద బీమాను 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. వివిధ రసాలు, పంచామృతాలు, ఫల జలాలు, శుద్ధ జలంతో స్వామివారు అమ్మవార్లకు అభిషేకం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అంతరాలయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప జిల్లా చెన్నూరు మండలం కొక్కిరాయపల్లెలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఎక్కువ కుటుంబాలు పశు పోషణపై ఆధారపడి ఉండటంతో పశువులకు నీరు అందించడం కూడా కష్టంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 4 నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ టీమ్స్ ప్రధాన గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ లో పెద్ద పులి హల్చల్ చేసింది. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని కోట్లకూరు గ్రామ సమీపంలో వరదరాజస్వామి ప్రాజెక్టు వద్ద మేతకు వెళ్లిన గేదెల మందపై పులి అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో ఓ గేదె అక్కడికక్కడే మృతి చెందింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో బంద్ కొనసాగుతుంది. దివంగత బీఆర్ఎస్ నేత సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ బంద్ పాటించాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నర్సంపేట భారీగా పోలీసులను మోహరించింది. ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటి మద్రాస్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన నేతలు మత్స్యకారులు బోట్లలో సముద్రంలోకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉత్తరాఖండ్ లో కూలాగఢ్ వంతెన కొండ చర్యలు విరిగిపడటంతో కూలిపోయింది. ఈ వంతెన కైలాష్ మానస సరోవర్ యాత్రలో ఒక కీలక మార్గంగా ఉంది. దీంతో యాత్రకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.